హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి పెరుగు పులుసు అయితే చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్దండి. అందులో సింపుల్గా కూడా అయిపోద్ది. మనకు 5 నిమిషాలు అయితే ఈ కూర అనేది రెడీ అయిపోయింది. చక్కగా లాస్ట్లో పచ్చి ఉల్లిపాయలు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను నేను. ప్లేట్ తీసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఒక 5 అయితే వేసుకుందాము. చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని ఈ 3 దంచి పక్కకు పెట్టేసుకోండి. పక్కకు పెట్టేసిన తర్వాత ఇప్పుడు పెరుగు చిక్కగా మజ్జిగ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం మజ్జిగ అయితే వేసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ నిండా. అంటే చిన్న గ్లాసేనండి. వేసుకున్న తర్వాత ఇది కూడా కలిపి పక్కకు పెట్టేసుకుందాము. ఇట్లా కలిపి పక్కకు పెట్టేసిన తర్వాత బాండీ తీసుకొని బాండీలో ఒక టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ రావాలండి పప్పులు అనేది. కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ ఒకటి, కరివేపాకు 4 రెమ్మలు వేసుకొని చక్కగా మనకి 50% ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ అనేది. ఇప్పుడైతే ఇందాక దంచి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ అయితే ఒక స్పూన్ నిండా అయితే అయ్యింది నాకు. ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. అట్లా కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. సాల్ట్ అంటే ఆనియన్స్కి వరకే సాల్ట్ వేసుకుంటున్నాను. పెరుగులో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఆనియన్స్ వరకే వేసుకోండి. ఇప్పుడైతే పెరుగు వేసిన తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పెరుగు వేసేసి స్టవ్ అయితే ఆపేసుకోవాలి. ఇంకా ఆపేసిన తర్వాత చూసారు కదా కరెంట్ అయితే పోయింది. అందుకే కూర అనేది తెల్లగా కనిపిస్తుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆపేసి ఇంకా మనం తీసేసి వేరే బౌల్లోకి తీసుకోవటమేనండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా అయితే మన పెరుగు పులుసు అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. ఫస్ట్ పెరిగేసేటప్పుడు కూడా పసుపు వేసుకోవచ్చు, మనం పచ్చిదే వేసుకోవచ్చు. తర్వాత తిరుగుమాతలో అయినా ఎట్లా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.